మనకి ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు జనరల్గా మనం ఏ బోండాలు లేకుంటే బజ్జీలు లేకుంటే ఒకే రంగే ఐటమ్స్ అన్న తినడానికి అయితే ప్రయత్నిస్తుంటాం కదండి. కానీ ఈ స్నాక్స్ మేము చెప్పిన ఈ స్నాక్స్ కానీ చేసుకుని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక కప్పు నిండా శనగపిండి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇది వచ్చేసి సబ్బాక్ అండి. అంటే అదే సబ్బాక్ అంటే దిల్ లీవ్స్ అంటారు కదా, సో అదనమాట. ఇదనమాట ఈ సబ్బాకు ఆకుకూరలు. ఇది ఒక రకం ఉంటుంది. ఇది కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బోండాలో. ఈ శనగపిండిలో ఈ ఇంగ్రీడియంట్ మొత్తం వేసుకొని వీటితో పాటు రుచికి తగినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా అయితే కలుపుకోండి. ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ, జాస్తి అయితే పోసుకోకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా బాగా వచ్చేదాకా అయితే కలుపుకోండి. మనకి పిండి ఈ విధంగా వచ్చేదాకైతే కలుపుకోండి. సేమ్ ఈ మాదిరి వస్తే బాగుంటాయి అనమాట బోండాలు వేసుకునే. ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ నూనె కాగిన తర్వాత మనం బోండాలు అయితే ఏ విధంగా వేసుకుంటాం ఆ విధంగా చిన్న చిన్నగా అయితే తీసుకోండి, పెద్ద పెద్దగా అయితే చేసుకోవద్దు. మనం ఈ విధంగా కానీ ఈ శనగపిండిలో అన్ని ఇంగ్రీడియంట్లు వేసుకుని కలుపుకొని బోండాలు ఈ విధంగా కానీ తయారు చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇందులో పాల ఆకుకూర కూడా వేసుకోవచ్చండి, సన్నగా కట్ చేసుకొని ఇదే మాదిరిగా బాగుంటుంది. తెలుసు కదా, మామూలుగా ఆకుకూరలు అంటేనే ప్రోటీన్ ఫుడ్. సో ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి బోండాలు. స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయితే బాగుంటాయండి. అంటే ఇన్ కేసు ఎవరైనా ఎమర్జెన్సీగా మన ఇంటికి రిలేషన్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా టక్ టక్ అనేది చేసి పెట్టవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ బోండాలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. చూసారుగా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుంటున్నాయి ఈ శనగ బోండాలు. టేస్ట్ అయితే ఎలా ఉందో తినేసి అయితే చెప్తాము. బోండాలు అయితే చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.